జీవితచక్రం తెలుగు చలనచిత్రం 1971 మార్చి 31న విడుదల. నవశక్తి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకుడు. నందమూరి తారక రామారావు, వాణీశ్రీ, శారద మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం శంకర్, జైకిషన్ సమకూర్చారు. 1. ప్రారంభం. ధనవంతుడైన రాజా చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. తండ్రి వ్యాపారాలను చూసుకోమని చెప్పినా కొన్నాళ్లపాటు జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటాడు. 2. ప్రేమ మరియు విభేదాలు. మేనత్త ఇంటికి వెళ్లిన రాజా మేనత్త కూతురు లక్ష్మిని ప్రేమిస్తాడు. వారి ప్రేమను కుటుంబం అంగీకరించదు, అపార్థాలు సృష్టిస్తుంది. 3. పగ మరియు వివాహం. లక్ష్మిని దూరం చెయ్యాలని రాజా ఆమె చెల్లెలు శారదను పెళ్లి చేసుకుంటాడు. ఇది కథలో కీలక మలుపు. 4. మలుపు. శారద అమాయకత్వం, మంచి స్వభావం చూసి రాజా పశ్చాత్తాపపడతాడు. లక్ష్మీ రాజా మధ్య ఉన్న అపార్థాలను, కుటుంబంలోని కుట్రలను తెలుసుకుంటాడు. 5. ముగింపు. అంతా సర్దుకొని రాజా లక్ష్మిని తిరిగి పొందుతాడు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది.